దేవుడు నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి దేవుడు విజయం ఇచ్చను, అతనికి నెమ్మది కలుగ చేసెను. కీర్తన 23వ అధ్యాయంలో 5వ వచనంలో తర్వాత దేవుడు దావీదుకి శత్రువులు ఏర్పడి చేశారంట. తన పిల్లల మీద తన మీద చేసిన వారిని భూమి మీద బట్ట గట్టి కాపురం చేపించలేదంట. అందరూ కాలగగ్గల మరుగైపోయి దావీదు మార్గం అంతా నవజీవమైన మార్గం అయిందట. చూడు ఏమంటున్నాడు ఇక్కడ, నా శత్రువుల ఎదుట నాకు నువ్వు భోజనం సిద్ధపరిచావయ్యా, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లిపోతూ పారుతున్నది. నేను ఎన్ని రోజులు బతుకుతానో, ఎన్ని వారాలు బతుకుతానో, ఎన్ని నెలలు బతుకుతానో, ఎన్ని దినాలు బతుకుతానో, ఎన్ని సంవత్సరాలు భూమి మీద బతుకుతానో, కృపాక్షములు నా వెంట వస్తున్నాయి. ఎటు చెప్పండి, నీకు తెలియదా విలువ? తర్వాత దావీదుకి శత్రువు లేకుండా చేశారంట దేవుడు. దావీదు చచ్చిపోవాలని, దావీదు పేడ ఎత్తాలని, దావీదు పేరు భూమి మీద ఉండకూడదని బలిష్ఠుడు బలమైన వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు దావీదు మరణాలు కోరుకున్నాడు. మనుషుల ద్వారా రకరకాల నింద అవమానాలు శ్రమలు వెంటాడాయి. కానీ దేవుడు రాయికి మొదలుపెట్టి ప్రార్థన చేశాడు దావీదు. దేవుడు కిందికి దిగొచ్చి శత్రువు లేకుండానే అతని కృపాక్షములతో భూమి మీద నడిపించాడు. ప్రేమైన సహోదరులారా, ఈ రాత్రి రెండవ రాత్రి ఇంటున్న దేవుని బిడ్డలారా, ఒకవేళ మనుషులను నిందలు పెట్టినప్పుడు, మనుషుల వల్ల శ్రమలు వచ్చినప్పుడు, స్నేహితుల వల్ల శ్రమలు వచ్చినప్పుడు, బంధువుల వల్ల శ్రమలు వచ్చినప్పుడు మనసులో చెప్పుకొని నువ్వు ఏడ్చుకుంటూ ఉండవద్దు. దేవా, నన్ను పుట్టించావు, తల్లి గర్భంలో 9 మాసాలు మమ్మల్ని కాపాడావు. ఇదిగో నేను పిండగడ్డలై ఉన్నప్పుడే ఒక మూలకి నన్ను పెంచి పెద్దగా చేశావు. నా తండ్రి నా కొరకు కలవరి శిలువలో 2000 సంవత్సరాల కింద గొలగొత్త కొండ పైన మరణించావయ్యా. నేనేమో తెలుసుకున్నానయ్యా. నేను తప్ప నన్ను అర్థం చేసుకుని నా మనసు తెలుసుకున్న వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరయ్యా. నన్ను అర్థం చేసుకో ప్రభా. ఏదైనా పొరపాటు క్షమించండి, నా కోరిక నెరవేర్చండి నైనా, నా పిల్లల పట్ల కార్యం జరిగించండి అయినా అని నువ్వు కన్నీళ్ళు పెట్టి ఒప్పుకొని ఏడ్చుకుంటున్న ఉండు దావీదులాగా. ఈ రాత్రి నీ ఇంట్లోకి దిగొచ్చి నీ కోరిక నెరవేరుస్తాడు. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా శ్రమ వచ్చిందంటే ఇంటి పక్కన వాళ్ళు చెప్తావు, అక్క ఇట్లా జరిగిందా కానీ, లేదంటే డాక్టర్లు చెప్తావు. అది కాదు, శ్రమ వస్తే దేవునికి చెప్పుకోవాలి. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. అందుకని ఒకసారి లాభాన్ని ఇంటి నుంచి యాకోబు తన కొడుకులు ఇద్దరు భార్యగాని 11 మంది కొడుకుల్ని బిడ్డలు తీసుకొని ప్రయాణం చేస్తున్న మీ మామ ఇంటికి వెళ్ళి నువ్వు కానానికి రావాలి ఇశ్రాయేలు దేశానికని వాళ్ళు వస్తూ ఉండగా అప్పట్లో నడక, ఆది కాలంలో నడక వస్తుంటే ఒక సగీమ గ్రామం వచ్చింది. నడుస్తూ ఉంటే ఆ సగీమ గ్రామంలో పశువులు అన్ని కలిగిన సొమ్మంతా కూర్చున్న తర్వాత, నాన్న ఈ ఊరు కొంచెం బాగున్నట్టు కొన్నాళ్ళు ఉండి పోదామని వాళ్ళ బిడ్డలు కోరుకుంటే, వాళ్ళ కొడుకులు కోరుకుంటే అక్కడే ఒక స్థలం కొనుక్కొని కూడాలు వేసుకొని ఉన్నారు. ఉన్న తర్వాత ఒకటే బిడ్డ అతనికి, ఎవరికి? యాకోబుకు ఒకటే బిడ్డ. 11 మంది కొడుకులు, 12 మంది కొడుకులు, ఒక బిడ్డ. మంచి యవనస్తులు అయ్యారు. పాప కూడా యవనస్తురాలు, చూడచక్కని సౌందర్యవతి. ఆ దేశంలో గుడారం వేసుకున్నారు. కొంతకాలం తర్వాత కానానికి వెళ్ళాలి, దేవుడు రమ్మన్నాడు, పోతున్నాడు. తర్వాత మామకు దూరం అయిపోయినాడు. అవసరం లేదు మామ, నేను ఇంటికి కానీ వచ్చి పోతున్నా, దేవుడు చెప్పాడు. వాళ్ళ మామ కాదని రంగు పెట్టుకోడు, గొడవ పెట్టుకో, వాళ్ళ మామ కాదని వచ్చేసాడు. చిన్నగున్నప్పుడు వాళ్ళందరినీ మోసం చేసి వాళ్ళ మామ ఇంటికి వచ్చాడు. ఇక్కడ అన్న అండలేదు, ఇక్కడ మామ అండలేదు. ఆ సెకీమ గ్రామంలో ఉన్నాడు. ఊరికి రావాలని దేవుడు చెప్పాడు. 2 సంవత్సరాల తర్వాత ఆ గ్రామంలో నివసిస్తున్నప్పుడు వాళ్ళ పాప, చక్కగా పాప ఏమనొస్తున్నారు, దీనని పేరుది. నాన్న, ఈ సెకీమ గ్రామం ఎట్టుందో చూసొస్తానా అని చెప్పి యాకోబుని అడిగింది. అమ్మా, ఈ ఊరు మన కొత్తగా, నువ్వు వెళ్ళకూడదు బిడ్డ, అన్నలు కూడా లేరు, అన్నలు మేము గొర్రెలు మెప్పనికి వెళ్ళారు, నువ్వు వెళ్ళగాకంటే. లేదు ఆయన పగులు కదా, పట్టుపగులు కదా నాన్న, ఏం కాదు చూసొస్తే ఈ ఊరు ఎట్టుందని. ఎవరి బిడ్డ ఆ ఊరు చూడటానికి వెళ్ళినట్టుగా బైబిల్లో ఉన్నది. ఆ బిడ్డ ఇలా ఊరు చూస్తున్న పట్టపగలే చూస్తుండగా ఆ ఊర్లో ఉన్నవాడు ఈ అమ్మాయిని పట్టుకొని పాపం చేశాడని బైబిల్ ఉన్నది. వెంటనే అమ్మాయి పట్టుపగలే ఈ అమ్మాయి అందాన్ని చూసి అమ్మాయిని పట్టుకొని చనిపేస్తే అమ్మాయి ఏడ్చుకుంటా ఇంటికి వచ్చి వాళ్ళ నాయనకు చెప్పింది,
వాళ్ళ నాయన చెప్పగానే కన్నీళ్ళు పెట్టి వాళ్ళ నాయన నా బిడ్డలాగా అయిపోయిందని ఎవరు చెప్పుకునే విషయం కాదు కదా, ఏడ్చుకుంటా ఇంట్లోనే పెట్టాడు. తర్వాత వీడు అమ్మాయిని మోసం చేసిన ఏడు కదా ఆ ఊర్లో మంచి పేరు కలిగిన వాడు, సేకేమ గ్రామంలో మంచిగా పలుకుబడిన వాడు. మళ్ళీ వాళ్ళ నాయన చెప్పాడు, అమ్మా నాయన ఎవరు అమ్మాయి వస్తే అమ్మాయి నాకు చాలా ఇష్టము, అమ్మాయిని చేసుకుంటున్నాను అని వాళ్ళ ఊర్లో ఉన్న కొంతమంది పిలుచుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి యాకోబుని అడుగుతున్నాడు, యాకోబు నీ బిడ్డ మీద నా కొడుకు మనసు ఉంది, నీ పెళ్లి చేసుకుంటాము నీ బిడ్డనంటే, మీరు షెకెమ వాళ్ళం మేమేమో కానాని వాళ్ళం, మాకు సంబంధం లేదు, మీ సున్నత కలిగిన వాళ్ళం మీ సున్నత లేని వాళ్ళంటే. సున్నత అంటే ఒడుగులు అంటే ఇప్పుడు ముస్లిం చేసుకున్నట్టుగా, మీరు సున్నత కలిగిన వాళ్ళు మీరు సున్నత కలిగిన మీరు సున్నత లేని వాళ్ళంటే మేము కూడా సున్నత చేసుకుంటాం, మా పిల్లలు మీకు ఇయచ్చు మీ పిల్లలు మాకు ఇయచ్చు అని చెప్పారు. సరే అని చెప్పి సరైన ఒప్పందం చేసి కొడుకులకి ఈ విషయం తెలియదు, సరే అని చెప్పి పాపని పెళ్లి చేసి పంపించేశారు, అంటే ఇచ్చి పంపించేశారు. చదువుదాం ఆదికాండము 34:1 వచ్చి చదువుదాం. బైబిల్ ఉన్న వాళ్ళు యాకోబులకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళింది. ఆ దేశమునేలైన హివ్యుడైన హమోరు కుమారుడకు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీని మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఆ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హమోరును అడిగేది. అమ్మాయికి చూడాలి, నోట్ చేసుకో దయచేసి. తర్వాత మీరు నోట్ చేసి ఇంటికి మొత్తం సింగిల్ ఉన్నప్పుడు చదువుకో, ఇది చూడాలి వాక్యాన్ని. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మోసం చేసిన వాడిని వాళ్ళ నాయన తీసుకొచ్చి ఇంటికాడ మాట్లాడితే ఎవరికి చెప్పుకోలేక యాకోబు సున్నతి చేసుకుంటాం మేము కూడా అంటే చేసుకొని మా పాపని ఇస్తానంటే అదే పాపని యాకోబు దీనిని ఇచ్చారు. దేవుని బిడ్డలారా ఇంటికి దొరకపోయాడు దీనిని. తర్వాత వాళ్ళ అన్నదమ్ములు 12 మంది కొడుకులు అనుకున్నాం కదా. తర్వాత తెలిసింది వీళ్ళ కూతురిని వీళ్ళ చెల్లెల్ని చంపినాడు వాడని. తర్వాత తెలిసింది వాళ్ళకి కొడుకులకి, రే మన దీనని మన నాయన ప్రేమ కొద్ది ఇవ్వలేదు, ఇదిగో మన పాప వాళ్ళ ఊరు చూడనిక వెళితే వాడు మన పాప పట్ట పగిలి మోసం చేశాడు అని తర్వాత కొడుకులకు తెలిసింది. తర్వాత కొడుకులు తెలవలేదు, ఏదో మా నాయన ప్రేమ కొద్ది ఆ ఊరు వాళ్ళు సున్నతి చేసుకుంటున్నందుకు మన ప్రేమ కొద్ది మా సెల్ని ఇచ్చినాడులే అనుకున్నాడు. వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ కొడుకులు అన్నదమ్ములు కొడుకులు అందరూ అనుకున్నాడు. తర్వాత తెలిసింది వీళ్ళ కొడుకులకి వాళ్ళ సెల్లుల్ని వ్యభిచారం చేసి మోసం చేశాడని. తర్వాత ఏం జరిగింది తెలుసా, ఇద్దరు కొడుకులు ఏం చేశారంటే ఎర్ర కొడుకోడలు తీసుకున్నారు, గొండ గుడ్డలు తీసుకున్నారు, మరిపిల్లలు తీసుకున్నారు. మరి ఏం తీసుకున్నారో తెలియదు కానీ కత్తులు తీసుకున్నారని రాయబడింది. ఎవరైనా చంపడానికి పోతే మరిపిల్లమన్నా గొర్రె కొట్టిలన్నా లేదా ఎరకొడమన్నా ఏమన్నా తీసుకుంటారు, లేదా గన్నన్నా. ఆ రాత్రి ఇద్దరు కొడుకులు ఆ ఊరి మీద పండుకుంటే వాళ్ళ సెల్లలకు మోసం చేశారని చెప్పి కత్తులు తీసుకొని చాలా మంది యవనస్తులని చంపేసినట్టుగా బైబిల్ ఉన్నది. గట్టిగా చెప్పండి అందరు హల్లెలూయా. అంటే వాళ్ళ సెల్లని ఎవరు మోసం చేశారో ఆ ఇంటికి పోయి ఇవన్నీ కూడా నరికేసి మిగతా వాళ్ళని కనపడినట్టు రాత్రి నరికేసి వాళ్ళ సెల్ని తీసుకొని ఇంటికాటికి వాళ్ళ యాకోబు మధ్యరాత్రి ఇంట్లో ఉంటే వాళ్ళ సెల్ని తీసుకొని రక్తములతో వస్త్రాలతో ఇంటికాడ వాళ్ళ యాకోబు కాడ వచ్చి నిలబడారు. ఏమైందిరా, ఏం జరిగిందంటే నాన్న మన పిల్లలు మన పాపని మోసం చేశారని మాకు తెలిసిన తర్వాత ఇదిగో నువ్వు మాకు చెప్పలేదు అనుకుని చంపేశాం, మన పాపని తీసుకొచ్చామంటే ఆ రాత్రి ఆ సిచ్యువేషన్ ఎట్లుండదు ఒకసారి ఊహించాలి. ప్రేమైన సహోదరులారా, సరే ఈ రాత్రి ఇలా జరిగింది కదా, నా బిడ్డ కుక్కలు తినిస్తరాకగా మారింది, నా కొడుకులు నరహంతకులు అయ్యారే, నేను ఒకళ్ళు మా అన్న ఇంటికి వెళ్దామంటే నేను చిన్నగున్నప్పుడు నువ్వు మా అన్నకి దూరం అయిపోయానే, ఇప్పుడు మా మామ ఇంటికి వెళ్ళాలంటే మా మామకి నేను రాలకుప్ప పెట్టొచ్చు, నేను రాని ఎన్నడూ కూడా అని చెప్పానే, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఒకవేళ సేకిమ వాళ్ళ గ్రామస్తులు 1000 మంది ఊర్లో ఉన్నారు, ఒకవేళ నా కొడుకులు చాలా మంది చంపారు గలకలతో, వాళ్ళని చంపిన తర్వాత నా పిల్లలు ఒకవేళ లేస్తే నా పిల్లలు ఒక్కరు కూడా మెరుగరు, నా పిల్లలు ఉండేది 12 మంది, వాళ్ళు ఉండేది 1000 మంది, చంపేసిన నా కొడుకులని రాత్రంతా పిల్లల్ని పట్టుకొని గడగడగడ ఏడుస్తూ వేదన చెందుతున్నాడు. భయంకరమైన శోధన.
దేవుని బిడ్డలారా, ఇక లాభాన్ని మామూలు దూరం అయిపోయాడు, తన కన్నా తన్నదమ్మకి దూరం అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలి పిల్లలు తీసుకొని? ఎక్కడికైనా వెళితే ఈ రాత్రి పిల్లలు తీసుకుని వెళ్తే వెంటాడితే వాళ్ళు 1000 మంది. నా పిల్లలకి మాత్రము ఎవరు లేరు, అందలేరు. వాళ్ళు యుద్ధానికి వస్తే ఒకరు లేచిన తర్వాత నా పిల్లల మీదకి వస్తే ఏమి జరుగుతుందో? నా బిడ్డ కుక్కలు జనిస్రాగా మారిపోయింది, నా కొడుకులు నరహంతకులు అయిపోయారు. ఎందుకు ఇలాగ చేస్తున్నాడు దేవా, నేనేం చేశాను, ఎందుకు ఇలాగ అయిపోయింది అని ఏడుస్తూ కన్నీళ్లు పెట్టి దేవునికి మొదలుపెడుతూ ఉన్నాడు యాకోబు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ సిచ్యువేషన్ లో ఎలా ఉంటది? భయంకరంగా ఏడుపు. బిడ్డను చూసుకుని ఏడుస్తున్నాడు. కొడుకులు చూస్తే రక్తం కత్తులతో వచ్చారు. బిడ్డ చూస్తే కుక్కలు నిస్సరాకగా మారింది. ఎంత ఏడ్చింటాడో, ఎన్ని కన్నీళ్ళు కాచింటాడో. నా బిడ్డ, నా కుటుంబం ఇలాగా పాడైపోయింది. ఒకవేళ ఈ రాత్రి మధ్యరాత్రి తెలియకుండా ఎవరు తెలియకుండా చనిపోయారు. ఒకవేళ ఉదయం లేస్తే నా పిల్లలు నా కొడుకులు ఏమైపోతారో, నా బిడ్డలు నా కళ్ళ కనపడకుండా కనుమరుగైపోతారు కదా అని ఏడ్చుకుంటా, కన్నీళ్ళు కాచుకుంటా ఏడుస్తుంటే దేవుడు ఆ రాత్రి పరలోకం నుంచి యాకోబు ప్రత్యక్షమయ్యారు. చెప్పలు పడతాం గట్టిగా, గట్టిగా చెప్పలు పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. 35వ ఆదికాండం 35వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. దేవుడు యాకోబుతో దేవుడు, నీవు లేచి బేతేలునకు ఇదిగో యాకోబు, నీ బిడ్డ కుక్కలు నిస్సరాగా మారిందని, నీ కొడుకులు నరహంతకులయ్యారని, నాకెవరు లేరు, నా మామ దూరం అయిపోయినా, అన్న దూరం అయిపోయినాడని నువ్వు ఏడుస్తున్నావా? 22 సంవత్సరాల కిందట నీ సహోదరు నుంచి పారిపోతుంటే నేను మాట్లాడాను కదా నీ తండ్రి అయిన దేవుణ్ణి. అదే దేవుని మాట్లాడుతున్నా. ఈ రాత్రి నీ పిల్లల కొడుకుల డ్రెస్సులంతా మార్చేసి అన్ని చెవులకున్న బంగారాలు పాడేసి చెట్టు కింద గుంచి ఈ రాత్రి సెకిమ దాటు నేను నీకు తోడై ఉన్నాను. చెప్పలు పడ్డా, గట్టిగా గట్టిగా చెప్పలు పడ్డా. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఏముందమ్మా చదువు సరి. నీవు లేచి బేతేలునకు వెళ్ళి లేచి బేతేలుకి వెళ్ళు, అక్కడ నివసించి నువ్వు అక్కడ నివసించు. సహోదరుడైన ఏశావు ఎదుట, నీ సహోదరుడైన ఏశావు ఎదుట నీవు పారిపోయినప్పుడు, నువ్వు 22 సంవత్సరాలకు పారిపోయావు కదా, నీకు కనబడిన దేవుని నేను అప్పుడు కనబడి నీతో మాట్లాడాను కదా 22 సంవత్సరాలకు. అక్కడికి వెళ్ళు, అక్కడ బలిపీఠమును అక్కడ బలిపీఠం కట్టిపోయి యాకోబు తన ఇంటి వారితోను తన ఎద్దునున్న వారందరితోను ఈ ఎద్దునున్న అన్య దేవతలను పారవేసి మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మీరు శుద్ధిపరుచుకొని నీ కొడుకుల వస్త్రాలు రక్త వస్త్రాలు తీసేసి మనము లేచి బేతేలునకు వెళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి వెళ్ళిన మార్గమున తోడైన దేవునికి బలిపీఠమును అక్కడ దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాత్రి పిల్లలు తీసుకుని ఏడ్చుకుంటా, పిల్లల వస్త్రాలు రక్త వస్త్రాలు మార్పిచ్చేసి వీటిని స్నానం చేయించి బట్టలు మార్పించుకొని సెకిమ వాళ్ళు లేకుండా ఆ గ్రామం వాళ్ళు లేస్తే చంపేస్తారు వీళ్ళని. రాత్రే సొమ్ము తీసుకొని ఆ దేవతలవన్నీ చెట్టు కింద పూంచేసి పిల్లలు తీసుకొని రాత్రి ఏడ్చుకుంటూ వెళ్తున్నాడట. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. ఎక్కడ పోతున్నాడు? దిక్కులే, ఎప్పుడు ఏమైపోతుందో. ఒక లేస్తే నా పిల్లలు ఎవరు చంపేస్తారో. నా పిల్లలు ఉండేది 12 మంది, నా తర్వాత వాళ్ళు 1000 మంది. ఏడ్చుకుంటే ఏ పాట పాడుకుంటూ వెళ్ళింటాడు? ఏ పాట పాడుకుంటూ వెళ్ళింటాడు? ఎవరు